శివాయ. అత్తిరాల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన రాజంపేట ఇన్ఛార్జి గారు శ్రీ చమతి జగన్మోహన్ గారు మరియు రాజంపేట సబ్ కలెక్టర్ భావన మేడం గారు ఆధ్వర్యంలో అన్ని శాఖల వారిని సమన్వయం చేసుకొని అన్ని శాఖల వారు సహకారంతో ఇక్కడ అత్తిరాల దేవస్థానం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల భాగంగా 15, 16, 17 3 రోజులు గణనీయంగా జరుగుతుంది. ఆ ఉత్సవాల భాగంగా మొదటి రోజు గరుడ సేవ, రెండవ రోజు కళ్యాణోత్సవం సోమవారం. ఆ కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వారు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే మూడవ రోజు పూల రథోత్సవం, బ్రహ్మ రథోత్సవం లాగా ఆ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రథోత్సవం కూడా ప్రజలు తండాలుగా తరలి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడవ రోజు మధ్యాహ్నం అంటే 17వ తేదీ మధ్యాహ్నం బండలాగుడు పోటీలు ఉన్నాయి. బండలాగుడు పోటీలు కూడా వేలాది మంది జనం తరలి వస్తారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతిరోజు 1,50,000 మంది జనాభా రావడం జరుగుతుంది. అదే లాస్ట్ టైం 1,50,000 మంది దాకా వస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహిళలు ఫ్రీ బస్సు కారణంగా తండాలుగా వేలాది మంది భక్తులు పెరుగుతారని అంచనా ఉంది. కావున వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నీటి సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, మజ్జిగ ప్యాకెట్లు వితరణ కానీ, అన్నదాన సౌకర్యం కానీ అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల అధికారులతో దాతల సహకారంతో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఓం నమః శివాయ. అత్తిరాల మహాశివరాత్రి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించబడింది. అన్ని శాఖల వారు సహకరించడంతో అత్తిరాల మహాశివరాత్రిని అందరూ కలిసి అభివృద్ధి పథంలో నడిపించి మా ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బందోబస్తులు సహకరించిన ఆఫీసర్స్కు, గౌరవనీయులైన పెద్దలకు, రాజకీయ నాయకులకు ప్లస్ గ్రామస్తులకు, మాకు సహకరించిన అన్ని ముఖ్యమైన శాఖల వారికి నమస్కరించి చెప్పడం ఏమనగా రేపు మహాశివరాత్రి 15/2/2026 మహాశివరాత్రి. మరుసటి రోజు సోమవారం కళ్యాణోత్సవము, మంగళవారం 17వ తేదీ రథోత్సవము అంతరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఓం నమః శివాయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.